చాలా మంది పేషెంట్స్ అంటే కొంతమంది డౌట్ ఉంటది. అంటే మన ఇంప్లాంట్స్ వీడియోస్ అన్నీ చూసేసరికి చాలా మందికి డౌట్ ఉంటది. అంటే ఇప్పుడు నాకు టీత్ లేదు. టీత్ లేని ప్లేస్‌లో నేను ఇంప్లాంట్ పెట్టించు పాసిబిలిటీ ఉందా? లేదా? అనేది చాలా మందికి డౌట్ ఉంటది. సో, ఆ ఇంప్లాంట్ పెట్టుకోవడానికి ఉన్న పాసిబిలిటీస్ ఉందా? లేదా? లేకపోతే ఇంప్లాంట్ పెట్టుకోవడానికి ముందు చెక్ చేయాల్సిన మెయిన్‌లీ 5 థింగ్స్ మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాము. రండి వీడియో లోపల ఎళ్దాం. నేను మీ డాక్టర్ సంతోష్, మాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్స్ లొకేటెడ్ కొండాపూర్, కుకట్పల్లి, మణికొండ అండ్ బంజారాహిల్స్. సో, ఇప్పుడు టీత్ లేదు అంటే చాలా మంది వీడియోస్ అన్ని చూస్తారు, రెగ్యులర్‌గా కలిసి ఉంటారు. సో, కొంతమందికి ముందే టీత్ రిమూవ్ చేసుకొని ఉంటారు. ఆ ప్లేస్‌లో ఇంప్లాంట్ పెట్టుకోవాలని అనుకోని ఉంటారు. సో, అక్కడ ఇంప్లాంట్ పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉందా? లేదా? అనేది మనం మెయిన్‌లీ ఒక 5 పెట్టుకోవడానికి ముందు చెక్ చేయాల్సిన ఒక 5 థింగ్స్ ఏంటి మీకు చెప్తాను. నంబర్ 5 ఏంటంటే మీజియో డిస్టల్ విడ్త్ అంటాం. మీజియో డిస్టల్ విడ్త్ అంటే మన టీత్ లేని ప్లేస్ అంటే మిస్సింగ్ టీత్ ఉన్న ముందు టీత్ అండ్ వెనక టీత్ మధ్యలో ఉన్న స్పేస్ ఎంత ఉంది? అక్కడ టీత్ పెట్టుకోవడానికి ఉన్న స్పేస్ సరిపోతదా? లేదా? అనేది చూస్తాం. ఫిఫ్త్ ఏంటంటే మీజియో డిస్టల్ విడ్త్ అంటాము. ఫోర్త్ ఏంటంటే బక్కోలింగ్వల్ విడ్త్. బక్కోలింగ్వల్ విడ్త్ అంటే మన మిస్సింగ్ టీత్ ఉన్న ఇప్పుడు ముందు చెప్పిందంటే ముందు వెనక ఉన్న స్పేస్. సో, బక్కోలింగ్వల్ విడ్త్ ఏంటంటే టీత్‌కి సైడ్ అండ్ లోపల సైడ్ అండ్ బయట సైడ్ ఉన్న స్పేస్. అంటే మనకి అక్కడ ఇంప్లాంట్ పెట్టుకోవాల్సిన ప్లేస్‌లో కావాల్సిన ఎముక థిక్‌నెస్ ఉందా? అంటే ఇంప్లాంట్ పెట్టుకోవడానికి కావాల్సిన లోపల సైడ్ నుంచి బయట సైడ్ ఉన్న థిక్‌నెస్ ఎంత ఉంది అని జనరల్‌గా చూస్తాము. సో, ఇది థర్డ్ వన్ ఏంటంటే మీకు ఇంటర్ అక్లూసల్ స్పేస్ అంటాం. ఇంటర్ అక్లూసల్ స్పేస్ అంటే మనం బైట్ చేస్తున్నప్పుడు పైన టీత్ కింద గమ్స్‌కి తగలకుండా ఉందా? ఎందుకంటే కొంతమందికి ఏంటంటే చాలా ఇయర్స్ ముందు టీత్ రిమూవ్ చేసుకొని ఉంటారు. అంటే ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ ముందు టీత్ రిమూవ్ చేసుకొని ఉంటారు. సో, అప్పుడు ఏమవుద్దంటే పైన టీత్‌కి కింద టీత్ అంటే ఏదర్ కింద టీత్ లేకపోయినా లేకపోతే పైన టీత్ లేకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ కింద టీత్ లేకపోతే సో, ఇప్పుడు కింద టీత్ లేకపోతే పైన టీత్ మెల్లగా కిందకి జారుతదనమాట. సో, అట్లా జారి మీకు కిందకి టీత్ పెట్టుకోవడానికి కావాల్సిన స్పేస్ కూడా ఉండదు. సో, అట్లాంటి ఉన్న కండిషన్స్‌లో ఇంప్లాంట్ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతది. సెకండ్ వన్ ఏంటంటే డ్రిఫ్టింగ్. అంటే డ్రిఫ్టింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక టీత్ లేదు, వెనక ఒక టీత్ లేదు. సో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమవుతుందంటే ఒక 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ డౌన్ ద లైన్ ఈ వెనక ఉన్న టీత్ మెల్లగా డ్రిఫ్ట్ అయ్యి ఈ పక్కన ఉన్న టీత్‌కి స్పేస్ లేకుండా ఉంటది. సో, అట్లా ఏమన్నా డ్రిఫ్టింగ్ ఉంటే గానీ మనకి ఇంప్లాంట్ పెట్టుకోవడానికి కావాల్సిన స్పేస్ లేకపోతే అప్పుడు ఇబ్బంది అవుతది. సో, ఫిఫ్త్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్స్‌రే. సో, అంటే డెంటిస్ట్‌ని కన్సల్ట్ చేసి ఒక ఎక్స్‌రే తీసుకొని ఆ ఎక్స్‌రేలో ఎముక బానే ఉంది. ఎముక లోపల ఇన్ఫెక్షన్ ఏం లేదు. డెన్సిటీ బానే ఉందా అని మెయిన్‌గా చెక్ చేసుకుంటే బెటర్ ఉంటది. సో, ఇది మీ ఇంప్లాంట్ పెట్టుకోక ముందు మేము జనరల్‌గా చెక్ చేయాల్సిన ఒక మెయిన్ 5 థింగ్స్. సో, ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే మా ఛానల్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లస్ మీకు కింద నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌కి కాల్ చేయండి. అండ్ వీడియో నచ్చితే అయితే మాత్రం మా ఛానల్‌ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.